ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాము, బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అయితే అయిపోయింది. మరి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 బాగా అబ్జర్వ్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఏముందంటే సాల్వ్ 6x⁴ -35x³ +62x² -35x +6 0. సపరేట్ పేజీలో రాసుకుందాము, ఎందుకంటే కొత్త పేజీలో రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 6x⁴ -35x³ +62x² -35x, and next one is +6 0. +6 0. అవునా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఎక్కడ అక్కడ ఏమి ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ అని అయితే ఇవ్వలేదు. జస్ట్ నీకు సాల్వ్ ద ఈక్వేషన్ అన్నాడు. నువ్వేం చేయాలి, బాగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరే సార్, క్వశ్చన్ అబ్జర్వ్ చేశాను, ఏం ఈక్వేషన్ ఇది అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఎలా చెప్పగలిగారు సార్ అంటే బాగా చూడన్న, ఇడ 6 ఉంది, ఇడ 6 ఉంది, ఇడ 35, ఇడ 35, ఇడ 62 మిడిల్ లో ఉంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఇది ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ నుంచి సెకండ్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ వన్, మిడిల్ లో ఒకటే ఉంది కాబట్టి. ఒకవేళ ఈడ 6 ఉండి ఈడ 9 ఉంటే గనక రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వదు. సో ఏం రాయాలి అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ అండ్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఎందుకు సార్ క్లాస్ 1 అంటే లాస్ట్ లో +6 ఉంది, ఒకవేళ లాస్ట్ లో -6 ఉంటే క్లాస్ 2 అని చెప్పి రాయాలి. సో ఈ విషయాలు నేను మీకు చాలా సార్లు చెప్పాను, అయినా మీరు మర్చిపోతున్నారు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ లో, ఏమని అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే x² తో డివైడ్ చెయ్యాలా, దేంతో? ఒకవేళ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే 2 రూట్స్ వాడే ఇచ్చేస్తాడు. ఏమా 2 రూట్స్ అంటే 1, -1, అర్థమైతుందా? సో ఇది ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కాబట్టి x² తో డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? x² తో. సో ఎవరు చెప్పినారు సార్ మీకు x² తో డివైడ్ చేసినారంటే టెక్స్ట్ బుక్ చెప్పింది. సో టెక్స్ట్ బుక్ ప్రకారము, థియరీ ప్రకారము నేనేం చేస్తానంటే x² తో డివైడ్ చేస్తాను. సో మొత్తం ఈక్వేషన్ ని దీన్ని x² తో డివైడ్ చేస్తాను. ఎలా డివైడ్ చేస్తానో చూడండి. ఇక్కడ ఎంత వస్తుందంటే 6x², ఇక్కడ ఎంత వస్తుందంటే -35x, ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 62x, సారీ x62 వస్తుంది, x² వెళ్ళిపోతే, సారీ నాన్న, పైన ఒక x వెళ్ళిపోతే కింద ఒక x వస్తుంది. ఇక్కడ x లేదు కాబట్టి x² అలాగే వస్తుంది. అర్థమైపోయిందా? ఈ 2 టర్మ్స్ లో x² 6 కామన్ చేయాలి, ఈ 2 టర్మ్స్ లో -35 కామన్ చేయాలి. ఇదేమో అలాగే రాసుకోవాలి, రాసేసుకో. 6 కామన్ చేయాలి ఫస్ట్ టర్మ్ లో, లాస్ట్ టర్మ్ లో ఎంత ఉంటుంది సార్ అంటే x² +1/x². -35 కామన్ చేయాలి, x +1/x. లాస్ట్ లో +62 రాయాలి, ఈక్వల్ టు 0. మీ +62. మీకు ఒక విషయం ముందే తెలుసు, ఏమని అంటే పుట్ x +1/x = a అనుకోండి అన్నాను. సో ఇది a అయితే ఇది ఏమవుతుంది సార్ అంటే a² - 2. సో x² +1/x² వాల్యూ ఎంత అంటే a² - 2. అర్థమైతుందా? హలో.
వాల్యూ ఏ. అప్పుడు x² + 1/x² వాల్యూ ఎంత సార్ అంటే x² + 1/x² వాల్యూ ఎంత a² - 2. సో ఇదేమవుతుందంటే a² - 2 అవుతుంది, మరి ఇదేమవుతుందంటే a అవుతుంది. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. 6 × a² - 2 -25 a వస్తుంది, సారీ 25 కాదండి, -35 a వస్తుంది. లాస్ట్ లో ఎంత సార్ అంటే +62 వస్తుంది =0. సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే 6 × a² ఎంత మీరే చెప్పాలి. 6a², 6 2 = 12 కాబట్టి -12 రాస్తాను. -35a + 62 = 0. అవునా? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే 6a² - 35a, 62లో 12 పోతే ఎంత అంటే 50 వస్తుంది =0. ఎంత వచ్చింది? 50 వచ్చింది =0. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ నేను అంటే నెక్స్ట్ సేమ్ ఇంతకు ముందుదే కదా, ఇది సేమ్ ఆ క్వశ్చనే రాసేసుకున్నామా లేదా? సేమ్ ఇంతకు ముందుదే కదా. చాలా లేదు లేదు లేదు, ఇంతకు ముందు 150 వచ్చింది, ఇప్పుడు 300 వస్తుంది. 56 ఎంత? 5 6 30 కదా. 300a², 300a². ఎంత వస్తుంది సార్ ఇది అంటే బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఎంత రావాలి అంటే 35 రావాలి. 35 రావాలి అంటే ఎలా చేయాలి? 35 రావాలి అంటే మనం ఏం తీసుకుంటే 35 వస్తుంది? బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి. 35 రావాలి, ఏవైనా 2 నంబర్స్ మల్టిప్లై చేస్తే 35 రావాలి. 20 × 15 వచ్చేస్తుంది కదండి. 20 × 15 వచ్చేస్తుంది కదా, అవునా కదా? సో 20a తీసుకుందాం, అండ్ ఇక్కడ ఎంత అంటే 15a తీసుకుందాం. రెండిటికి మైనస్ పెట్టుకుందాం. -(-) +, 15 2 = 30. 20 × 15 ఎంత అంటే 300. a × a ఎంత అంటే a². -20a -15a రెండు మైనస్ యాడ్ చేస్తే ఎంత అంటే -35a, -35. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 6a² రాసుకుంటాను, మంచిదే. ఆ తర్వాత ఇది రాసుకోను, దాని ప్లేస్ లో ఏం రాస్తారు సార్ అంటే మీరే చెప్పాలి. -20a -15a +50 = 0. అవునా? అవునా? అర్థమవుతుందా? సో ఈ రెండిట్లో మనం ఏం కామన్ చేయొచ్చు? 6 అయితే కామన్ చేయలేము, 3 కామన్ చేయలేము, 3 ఇందులో చేయొచ్చు, ఇందులో చేయలేము. ఏ కామన్ చేయొచ్చు, 2 కామన్ చేయొచ్చు. సో 2a కామన్ చేసేస్తాను. లోపల ఎంత ఉంటుంది సార్ అంటే 3a. 2a బయటికి వచ్చేస్తే -10. ఇక్కడెంత కామన్ చేయాలి సార్ అంటే బాబు ఇక్కడ 5 కామన్ చేయాలి. -5 వెళ్ళిపోతే 3a, ఇక్కడ -5 బయటికి వెళ్ళిపోతే -10. చాలా మంది -5 వెళ్ళిపోతే -45 సార్ అంటారు, +45. తప్పండి. కామన్ పోతే 50లో 5 కామన్ పోతే 5 10 = 50 కదండి. సో మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత వస్తుంది? ప్లస్ వస్తుంది. అలా రాసుకున్నాం. మళ్ళీ ఈ రెండిట్లో 3a - 10 కామన్ చేసేస్తాను. 3a - 10 కామన్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 2a - 5 వస్తుంది =0. సో a కి వాల్యూ ఎంత సార్ అంటే 10/3. ఇంకో a వాల్యూ ఎంత అంటే 5/2. 5/2 ఏమన్నా అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ కేసు చేస్తాను. కేసు 1 ఏమి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ a = 10/3, దెన్ a వాల్యూ 10/3 అయితే x + 1/x = a. a ప్లేస్ లో ఎంత రాస్తానంటే 10/3. x × x ఎంత అంటే x² + 1 / x = 10/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × x² 3x². 3 1 = ఎంత సార్ అంటే 3 వస్తుంది. 10 × x ఎంత అంటే 10x వస్తుంది. సో 3x² - 10x + 3 = 0. కరెక్టేనా రాసిండేది? సార్ ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 9x² వస్తుంది. 9x² వస్తుంది. 9x² వస్తుంది. ఫస్ట్ది లాస్ట్ది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 9x² వస్తుంది. సో ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే ఎంత అంటే 9x². ఏవైనా 2 నంబర్స్ చెప్పండి మల్టిప్లై చేస్తే 9x² వచ్చే విధంగా అంటే వెంటనే మీరు ఏమంటారంటే -9x - x, మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న? ప్లస్. 9x × x ఎంత? 9x². -9x -1x యాడ్ చేస్తే ఎంత బి? -10x. సో ఇక్కడ అవే రాస్తున్నాను. 3x²
minus 9x minus x plus 3 is equal to 0. ఇక్కడ 3x కామన్ చేస్తాను. సో 3x కామన్ చేస్తే x minus 3 minus 1 కామన్ చేస్తాను. x minus 3 is equal to 0. x minus 3 కామన్ చేస్తాను. 3x minus 1 is equal to 0. x is equal to 3 ఒకటి, ఇంకో వాల్యూ 1/3, ఇంకో వాల్యూ 1/3. నెక్స్ట్ సెకండ్ కేస్ చేద్దాము. సెకండ్ కేస్ లో ఏమి అంటే ఇఫ్ a is equal to 5/2, దెన్ a వాల్యూ 5/2 అయితే దెన్ x plus 1/x is equal to a అంటే ఎంత 5/2 x square plus 1/x is equal to 5/2. క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 into x square 2x square 2 1 జా 2, ఇక్కడ ఎంత అంటే 5x ప్లస్ 5x లోపలికి వస్తే మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? సో ఇక్కడ 2 2 జర్ ఎంత అంటే 4x స్క్వేర్. ఏం మల్టిప్లై చేస్తే వస్తుందో మీకు తెలుసు. సో 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2x కామన్ చేస్తే x మైనస్ 2 మైనస్ 1 కామన్ చేస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 0. x మైనస్ 2 కామన్ చేస్తే 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. x కి 2 వాల్యూస్ వస్తాయి, ఒక వాల్యూ 2, ఇంకో వాల్యూ 1/2. హైయెస్ట్ పవర్ ఎంత ఉండిందండి? 4. కాబట్టి 4 రూట్స్ వచ్చేసినాయి. ఒకటి 2, ఇంకోటి 3, ఇంకోటి 1/2, ఇంకోటి 1/3. సో దిస్ ఈస్ ద ఫుల్ అండ్